అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2019లో ఆయన నటించిన గద్దలకొండ గణేష్ తర్వాత వచ్చిన గని, F3, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ చిత్రాలలో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదంటే హిట్ కోసం వరుణ్ ఎంత కరువులో ఉన్నాడో చెప్పుకోవచ్చు. అయితే వరుణ్ తేజ్ ఆశలన్నీ ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా పైనే ఉన్నాయి. మట్కాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు ఈ మెగా హీరో. పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాల్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగస్టు 11న ఉదయం 11:07 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్లో వరుణ్ 4 భిన్న గెటపుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సగభాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. నవీన్ చంద్ర, కిషోర్, రవీంద్ర, విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అమన్ కాంస్య పతకాన్ని సాధించడం ఆనందం కలిగించిందన్నారు. అమన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమన్నారు. అమన్ పతకం సాధించడంతో క్రీడా అభిమానులు, భారతీయులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మరో రెజ్లర్ వినేష్ ఫోగట్ దురదృష్టవశాత్తు ఫైనల్ కుస్తీ సమయంలో పోటీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. భారతదేశం పేరును కల్కి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు నాగశ్విన్ మన నాగర్ కర్నూల్ బిడ్డ కావడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగశ్విన్ తన సొంతూరు ఐతోల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ సంతోష్, డైరెక్టర్ నాగశ్విన్తో కలిసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే అపారమైన మేధాశక్తితో నాగశ్విన్ ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశ చరిత్రను కల్కి సినిమా ద్వారా చాటారని ప్రశంసించారు. చిన్న పల్లెటూరు నుంచి ప్రపంచానికి తన శక్తిని నిరూపించిన నాగశ్విన్ని యువత, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సొంత ఊరికి సేవ చేయాలని భావిస్తున్న నాగశ్విన్, ఆయన కుటుంబీకుల తపన అభినందనీయమన్నారు. నటి అనసూయ గాయాలతో కనిపించడంతో ఆమెపై ఎవరైనా దాడి చేశారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అనసూయ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో గాయాలతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దాంతో కొందరు నెటిజన్స్ ఎవరు కొట్టారని ప్రశ్నిస్తున్నారు. కానీ అవి నిజమైన గాయాలు కాదని అనసూయ కామెంట్ ద్వారా అర్థమవుతుంది. అనసూయ లేటెస్ట్ మూవీ సింబా, జగపతి బాబు, గౌతమి ఇతర కీ రోల్స్ చేశారు. ఆగస్టు 9న సింబా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ గాయాలతో ఉన్న ఫోటోలు పంచుకుంది. సింబా సెట్స్ లో దిగిన ఫోటోలు అనసూయ తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అనసూయకి ఏం కాలేదు, అది ప్రమోషనల్ స్టంట్ అని తెలిసినా కూడా యాక్టివ్ ఫ్యాన్స్ ఆమెను ఎవరో చితకబాదారని కామెంట్స్ పెడుతున్నారు. కోలీవుడ్ కమెడియన్ రోబో శంకర్ కూతురు నటి ఇంద్రజా శంకర్ అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తల్లి కాబోతున్నట్లు ప్రకటిస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇన్స్టా వేదికగా బయటపెట్టింది. దీంతో నటి ఇంద్రజకు అభిమానులు, సినీ ప్రముఖులు, నటీనటులు, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి ఇంద్రజ ఈ ఏడాది మార్చిలో దర్శకుడు కార్తిక్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని, ఆ విషయం తెలియగానే ఎంతో ఎమోషనల్ అయిపోయానని, మాటలు కూడా రావట్లేదని ఇన్స్టాలో రాసుకొచ్చింది. లైవ్ యాక్షన్ యానిమేషన్ మూవీలంటే పిల్లలతో పాటు పెద్దలకు ముందుగా గుర్తొచ్చేది ది లయన్ కింగ్. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ నవల్ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.
ముఫాసా ది లయన్ కింగ్ అంటూ ఈ సినిమా రానుంది. ఇప్పటికే టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ను వదిలారు. ఈ సినిమా కథ విషయానికొస్తే మొదటి 2 పార్టులలో అడవికి రాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండటం, అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు, అతడికి సోదరుడు ఉన్న టాకా ఎలా చనిపోయాడు అనే విషయాలు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేష్ పెళ్లికి వెళ్లారు హీరో నాగ చైతన్య. వధూవరులు ఇద్దరిని ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుక రాజమండ్రిలో జరిగింది. కాగా నాగ చైతన్యని చూసిన జనం ఆనందానికి గురయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఈ పెళ్లిలో చైతన్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కొత్త లుక్లో చిరునవ్వులు చిందిస్తూ అందరితో కలివిడిగా కలిసిపోయారు. నిరుపేద కళాకారుల సంక్షేమానికి హీరో మంచు విష్ణు 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన కూతురు ఐరా విద్య మంచు బర్త్డే సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా పాన్ ఇండియా లెవెల్లో కన్నప్ప మూవీ తెరకెక్కిస్తున్నారు మంచు విష్ణు. ఇందులో స్టార్ నటులు ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. కన్నప్ప మూవీకి మంచు విష్ణు రచయితగా వ్యవహరిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు. కన్నప్ప మూవీని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. మైథలాజికల్ మూవీకి మహాభారత్ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మొరారి సినిమాను రిలీజ్ చేశారు. ఒక్కరోజులో 5.4 కోట్ల రూపాయల వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టించింది ఈ చిత్రం. కాగా మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాల్లో మొరారి కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సొనాలి బిద్రే హీరోయిన్గా నటించింది. అభిమానులు ఫుల్ రచ్చ చేయడంతో పాటుగా థియేటర్లలో పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. దీంతో ఈ సినిమాని అభిమానులు ఆడియన్స్ ఏ రేంజ్లో ఎంజాయ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్లో మాత్రం సెన్సేషనల్ సక్సెస్ అయింది. శర్వానంద్ హీరోగా నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన ఓపెన్ ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. జూన్ 7న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. రొటీన్ స్టోరీ అయిన శర్వానంద్ కృతి శెట్టి కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలాగే ఇందులో వీరిద్దరి యాక్టింగ్ ఆకట్టుకుంది. కేవలం 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 22 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. అక్కినేని వారసుడు నాగ చైతన్యను ఎక్కడికి వెళ్లినా సమాంథ అనే పేరు అతన్ని పట్టుకునే ఉంటుంది ఏమో. ఎందుకంటే సమాంథతో విడిపోయిన అనంతరం ఆ పేరు మర్చిపోదామనుకున్న చైతూకి మళ్లీ శోభిత రూపంలో లైఫ్లోకి వచ్చింది. అర్థం కాలేదు కదా. నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్న శోభిత ధూళిపాల చెల్లి పేరు కూడా సమాంతనే. దీంతో మాజీ భార్య రూపంలో ఆ పేరు దూరమైన మరతలి రూపంలో చైతూ లైఫ్లోకి మళ్లీ వచ్చింది. ఇది చూసిన అక్కినేని అభిమానులు చైతూకి ఎక్కడికి వెళ్లినా సమాంత పేరు మాత్రం తప్పట్లే అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రముఖ నటి తాప్సీ పన్ను ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ నా మీద పడకండి అంటూ వారికి సూచించింది. తాప్సీ నటించిన ఫిర్ హై హసీన్ దిల్ రుబా సినిమా నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ సందర్భంగా ముంబైలో సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. సినిమా పూర్తయ్యాక తాప్సీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆమె ఫోటోల కోసం ఫోటోగ్రాఫర్స్ ఎగబడ్డారు. వారంతా తనకు సమీపానికి రావడంతో కింత అసహనానికి గురైన తాప్సీ నా మీద పడకండి, అలా దగ్గరగా వస్తే భయంగా ఉందంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత పలువురు ఫోటోగ్రాఫర్లు ఆమెకు సారీ చెప్పారు. ఫోటోగ్రాఫర్లకు బై బై థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ వెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శుక్రవారం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా మీరు పంపించిన సందేశాలు, చూపించిన ప్రేమాభిమానాలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా. మీరందరూ ఈ స్పెషల్ డేని నాకు మరింత ప్రత్యేకంగా మారేలా చేశారు. ప్రతి ఏడాది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. లవ్ యూ అని మహేష్ బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లవ్ యూ అన్న అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
గీతా మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్ సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తల్లి మనసు అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా సినీ రంగంలో దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి. శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ చిత్రం ఘనంగా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు క్లాక్నివ్వగా ఏషియన్ గ్రూప్ ఎండీ భరత్ నారంగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, టైటిల్ను చూస్తేనే ఇది ఎంత మంచి సబ్జెక్ట్ అన్నది అర్థమవుతుంది. మా అబ్బాయి అభిరుచి ఈ బ్యానర్ స్థాపనకు కారణమైంది. తల్లి పాత్ర కోసం ఎంతో మందిని ప్రయత్నించాం. ఎట్టకేలకు పాత్రలో ఒదిగిపోయే మంచి ఆర్టిస్ట్ రచిత దొరికారు. నా దగ్గర ఎంతో మంది సహాయ కో డైరెక్టర్లుగా పనిచేశారు. వి. శ్రీనివాస్ అద్భుతమైన టాలెంట్ చూసి ఆయనకు అవకాశం కల్పించామని అన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో భారీ హిట్ను అందుకున్నాడు. ఈ విషయం ఇచ్చిన జోష్తో ప్రభాస్ వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ 2, రాజా సాబ్, కల్కి 2, స్పిరిట్ వంటి సినిమాలున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు లైన్ క్లియర్ అయింది. హను రాఘవపూడి డైరెక్షన్లో నటించేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 17న హైదరాబాద్లో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. 3 వారాల పాటు మదురైలో జరగనుంది. 3 వారాల పాటు జరగనున్న ఈ మూవీ షూటింగ్లో ప్రభాస్ 10 రోజులు పాల్గొననున్నాడని తెలుస్తోంది. ఆగస్టు 22 నుంచి ఆయన షూటింగ్లో జాయిన్ కానున్నాడట. సెలబ్రిటీల పిల్లల ఫోటోలు బయటకొచ్చాయంటే అవి వైరల్ అవ్వాల్సిందే. ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లల ఫోటోలు వస్తే ఫ్యాన్స్ వాటిని మరింత షేర్ చేస్తారు. తాజాగా నిన్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చాడు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారుడు అభయరామ్, భార్గవరామ్లతో కలిసి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి బయటకు కనపడడంతో పిల్లలు కూడా రావడంతో ఈవెంట్ నుంచి వీరి ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ అన్నయ్య హీరో కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత కావడంతో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పిల్లలు అభయ్, భార్గవ్లతో సందడిగా గడిపారు. ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవరామ్ని ఎత్తుకుని గారాబం చేశాడు. అభయరామ్ కూడా పెదనాన్న పక్కనే ఉన్నాడు. ఎన్టీఆర్ ఇద్దరి పిల్లలతో కళ్యాణ్ రామ్ చాలా క్లోజ్ గా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పిల్లలతో దగ్గరుండి పూజ చేయించాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో టీవీలో నిర్మాతగా, నటుడిగా ఎన్నో సినిమాలు, టీవీ షోలు చేశారు. కానీ గత కొన్నాళ్ళుగా పూర్తిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు. ఆల్రెడీ నాగబాబు గతంలోనే పలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిల్మ్స్, సిరీస్లు, కామెడీ షోలు చేశారు. అయితే తాజాగా ఎన్ మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నారు అని ప్రకటించారు. ఎన్ మీడియా లోగో రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎన్ మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాత్రమే కంటెంట్ ఇవ్వనున్నారు. అయితే భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్సైట్ కూడా స్థాపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటి నుంచి ఎన్ మీడియాని స్థాపించి మళ్లీ వచ్చే ఎన్నికల వరకు జనసేనకు సపోర్ట్ గా ఉండేలా చూసుకుంటారేమో అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ తో ఆగుతారా? శాటిలైట్ ఛానల్ కూడా పెడతారా? జనసేనకు ఎన్ మీడియా కలిసి వస్తుందా అని టాలీవుడ్ లో చర్చగా మారింది. కమీడియన్ అభినవ్ ఘోమటం హీరోగా మారి తెరకెక్కించిన మొదటి సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్లో రిలీజ్ అయింది. కాస్లో క్రియేటివ్ వర్క్స్ పతాకంపై భవానీ కాస్ల, ఆర్ఎం రెడ్డి, వి ప్రశాంత్ నిర్మాణంలో తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వైశాలి రాజు హీరోయిన్గా నటించగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అలీ రజా, రవీందర్ రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. కామెడీ, లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా థియేటర్స్లో పర్వాలేదనిపించిన ఓటీటీలో దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ఈ సినిమా 100 మిలియన్స్కు పైగా రియల్ టైమ్ వాచ్ మినిట్స్తో రికార్డు సృష్టించింది. ఎవరైనా ఈ సినిమాని మిస్ అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూసేయండి.
ఇటీవల కేరళ వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి అనేక మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కేరళలో వర్షాలు వరదల కారణంగా వాయనాడ్లో భారీ ప్రకృతి విపత్తు ఏర్పడింది. అక్కడి ప్రజలకు ఈ విపత్తు ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే 300 మందికి పైగా ఈ ఘటనలో చనిపోగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వాయనాడ్ బాధితులకు దేశవ్యాప్తంగా విరాళాలు వస్తున్నాయి. అనేక మంది సినిమా సెలబ్రిటీలు కూడా ఇప్పటికే కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేశారు. మన టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ 2 కోట్లు, చిరంజీవి చరణ్ 1 కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు, రష్మిక 10 లక్షలు, నిర్మాత నాగవంశీ 5 లక్షలు ఇలా పలువురు సెలబ్రిటీలు విరాళాలిచ్చారు. తమిళ, మలయాళ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేక మంది ప్రముఖులు విరాళాలు అందజేశారు. అయితే తాజాగా అలనాటి సౌత్ హీరోయిన్స్ అంతా కలిసి డబ్బులు పోగేసి 1 కోటి రూపాయలను కేరళ సీఎం పినరాయి విజయన్ కు అందజేశారు. మీనా, ఖుష్బూ, సుహాసిని మరికొంతమంది డైరెక్ట్ గా వెళ్లి కేరళ సీఎం కు 1 కోటి రూపాయల చెక్ అందజేశారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సీనియర్ నటి మీనా తన సోషల్ మీడియాలో చెన్నై నుంచి మేం కొంతమంది మా ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తరపున వైనాడ్ బాధితుల కోసం 1 కోటి రూపాయలు డబ్బులు పోగేశాం. కేరళ సీఎం పినరాయి విజయన్ గారిని కలిసి 1 కోటి రూపాయల చెక్కుని అందించాం. ఇందుకు సహకరించిన సుహాసిని, శ్రీప్రియ, ఖుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిసి లక్ష్మి, శోభన వీరి ఫ్యామిలీలకు అభినందనలు. వైనాడ్ కోసం మేము ప్రార్థిస్తున్నామని పోస్ట్ చేసింది. దీంతో సీనియర్ నటీనటులు చేసిన ఈ పనికి వారిని అందరూ అభినందిస్తున్నారు. ఇటీవల దర్శకులు కూడా హీరోలుగా మారుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సుధీష్ బాబు హీరోగా మారి ఓ కంటెంట్ సినిమాతో రా ఇంట్రెస్టింగ్ గా రాబోతున్నారు. ఈ సినిమాకు జాతర అనే టైటిల్ ప్రకటించి తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. జాతర సినిమాకి కథ రాసుకుని డైరెక్షన్ చేయడమే కాక తనే హీరోగా నటిస్తున్నాడు సుధీష్ బాబు. ఈ సినిమాని గల్లా మంచునాథ్ సమర్పణలో మూవీటెక్ LLCతో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే భయపెట్టే విధంగా ఉంది. హీరో చేతిలో కత్తులు పట్టుకుని జాతర వేషంలో వెనక అమ్మవారి ఫోటోతో భయానకంగానే ఉంది. ఈ పోస్టర్ పై దేవుడు ఆడే జగన్నాటకంలో ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం అంటూ ఆసక్తికర డైలాగ్ రాశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవర సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమా నుంచి గ్లిమ్స్ సాంగ్స్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కుతూ ఉండటంతో దేవర పార్ట్ 1 సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో రాబోతున్నాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా వార్ 2 యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ సినిమా కావడం, అది కూడా స్పై యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. వార్ 2 సినిమా వచ్చే సంవత్సరం 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా రాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాని నిన్నే పూజా కార్యక్రమాలతో ప్రకటించారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఎన్టీఆర్ నీల్ సినిమా 2026 జనవరి 9న వస్తుందని ప్రకటించారు. అక్కినేని కుటుంబం నుంచి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్కి ఇప్పటిదాకా భారీ హిట్ పడలేదు. కానీ అఖిల్ మాత్రం ప్రతి సినిమాకి బాగానే కష్టపడుతున్నాడు. అఖిల్ గత సినిమా ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డా డిజాస్టర్గా మిగిలింది ఆ సినిమా. ఏజెంట్ వచ్చి సంవత్సరం దాటేసిన అఖిల్ నెక్స్ట్ సినిమా అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్తో పీరియాడిక్ సబ్జెక్ట్ తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకి ధీరా, తారక సింహారెడ్డి అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా రూమర్స్ మొదలైనప్పటి నుంచి అఖిల్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. బాగా జుట్టు పెంచేసి, ఫుల్ గా గడ్డం పెంచేసి కనిపిస్తున్నాడు. తాజాగా నాగ చైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం జరగా ఈ నిశ్చితార్థంలో కూడా అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించాడు. ఆల్మోస్ట్ భుజాలని దాటేలా జుట్టు పెంచాడు అఖిల్. గడ్డం కూడా బాగానే పెంచాడు. ఈ లుక్ చూసి అభిమానులు, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసమే ఈ లుక్ అయితే అసలే ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ తో ఏం ప్రయోగాలు చేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు. మరి కొత్త లుక్ అఖిల్ నెక్స్ట్ సినిమాకి ఎంత బాగా సెట్ అయిందో సినిమా వచ్చేదాకా చెప్పలేం.
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది గోట్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం విడుదల విషయంలో తమిళనాడులో ఓ రికార్డు క్రియేట్ చేసింది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో దీన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. తమిళనాడులో ఉన్న ప్రతి థియేటర్లోనూ దీన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. దీంతో కోలీవుడ్ చలనచిత్ర చరిత్రలో ఈ స్థాయిలో విడుదల కానున్న ఏకైక చిత్రంగా ఇది రికార్డు నెలకొల్పింది. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కానుండటంతో మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూలు కావడం ఖాయమని విజయ్ అభిమానులు భావిస్తున్నారు. ది గోట్ విషయానికొస్తే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన దేవర 2వ పాట సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాలకు ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ పాటపై జాన్వీ కపూర్ స్పందించారు. రిలీజ్ అయిన రోజు నుంచి ఈ సాంగ్కు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు. చుట్టమల్లేకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందంగా ఉందన్న జాన్వీ ఈ పాట విషయంలో తనపై నెగిటివ్ ట్రోల్స్ రాలేదన్నారు. ఈ విషయంలోనూ సంతోషంగా ఉందని తెలిపారు. తన డాన్స్తో పాటు ఎన్టీఆర్తో తన కెమిస్ట్రీ కూడా అందరికీ నచ్చిందని జాన్వీ చెప్పారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో అభిమానులు చేస్తున్న రీల్స్ ను ఆమె రోజు తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ వారిని అభినందిస్తున్నారు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్. దీని 2 భాగాలు అత్యధిక ప్రేక్షకాదరణ పొంది కోట్లు వసూలు చేశాయి. తాజాగా దీని 3వ భాగంపై అప్డేట్ వచ్చేసింది. దీని టైటిల్ను ప్రకటించడంతో పాటు విడుదల తేదీని వెల్లడించారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మరోసారి పండోరా గ్రహానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 19న ఇది విడుదల కానున్నట్లు తెలిపారు. ప్రపంచ చిత్ర పరిశ్రమలో అవతార్ ఓ సంచలనం. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచం ఇది. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్తో మంచి ట్రీట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. టాలీవుడ్ నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్ అని తెలిసిందే. ఎన్నికల ముందు నుంచి కూడా జనసేనకు వెనుకుండి విశ్వప్రసాద్ బాగా సపోర్ట్ చేశారు. ఏపీలో కూటమి విజయం తర్వాత టాలీవుడ్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. జనసేనకు ఆర్థికంగా కూడా విశ్వప్రసాద్ సహకరించారని సమాచారం. గతంలో ఈయన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ బ్రో అనే సినిమా తీశారు. అయితే పవన్ కళ్యాణ్కి విశ్వప్రసాద్ చాలా క్లోజ్ అవ్వడం, జనసేనకు బాగా సపోర్ట్ చేయడంతో ఏదైనా నామినేటెడ్ పదవి, రాజ్యసభ లాంటివి ఇస్తారని గత కొన్నాళ్ళు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలని తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ కొట్టిపారేశారు. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ద్వారా రాజ్యసభ లేదా ఏదైనా పదవి వస్తుందని వార్తలొస్తున్నాయి అని మీడియా అడగ్గా నిర్మాత విశ్వప్రసాద్ సమాధానమిస్తూ, నేను పాలిటిక్స్లోకి రాను, అసలు నాకు ఇండియా పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం లేదు, నేను అమెరికా సిటిజన్ని, నాకు అమెరికా సిటిజన్షిప్ ఉంది, దాని ప్రకారం ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదు అని తెలిపారు. దీంతో జనసేనకు సపోర్ట్గా ఉంటారు కానీ ఎలాంటి పదవులు ఆశించరని క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్ నటుడు విక్రమ్ హీరోగా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన చిత్రం తంగలాన్ హిస్టారికల్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్గా ఇది సిద్ధమైంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న విక్రమ్ దీని సీక్వెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కథ విభిన్నంగా ఉంటుంది. ప్రీక్వెల్, సీక్వెల్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. 2వ పార్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అనేక కథాంశాలతో ముడిపడి ఉన్నందున దీన్ని 4 భాగాలుగా కూడా ప్రేక్షకులకు అందించొచ్చు. రాబోయే భాగాలు కొత్తగా ఉంటాయి. నేను ఈ మాటలు సరదాగా చెప్పడం లేదు. ఈ కథకంత బలముంది. అలాగే ఆ భాగాలకు సంబంధించి కథానాయకుడిలు, కాస్ట్యూమ్స్ కూడా భిన్నంగా ఉంటాయని చెప్పారు. తంగలాన్ విషయానికి వస్తే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.